నా పేరు రాజేష్ కుమార్. నేను ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తాను. అలాగే గత 3-4 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను. నాకు అనుకోకుండా మార్నింగ్ జాగింగ్కి వెళ్తుంటే నాకు ఎందుకో స్టమక్లో పెయిన్ లాగా స్టార్ట్ అయింది. ఆ పెయిన్ కూడా ఎందుకు వస్తుందో నాకు అర్థం కాలేదు. జాగింగ్ చేస్తుంటే మనం పట్టుకుందేమో అని అనుకున్నాను. కానీ నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్ కూడా వెళ్ళడం జరిగింది. ప్రముఖ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పేసి ట్యాబ్లెట్స్ ఇచ్చి పంపించారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ ప్రాబ్లం క్లియర్ అయింది. అయినప్పటికీ స్టమక్లో పెయిన్ లాగా వచ్చింది. ఎందుకు వస్తుంది అని చెప్పేసి నాకు అర్థం కాలేని పరిస్థితి. మళ్ళీ అదే ప్రైవేట్ హాస్పిటల్ పోతే నాకు స్టమక్లో కొంచెం ఒక 3 నాకు ఒకటి బ్లాక్ ఉందని చెప్పేసి ఒక పుండులాగా ఉందని చెప్పేసి చెప్పారు. అది చాలా హై రిస్క్ సర్జరీ అని ఆ హాస్పిటల్లో చెప్పడం జరిగింది. మొత్తం స్టమక్ ఓపెన్ చేసి చేయాల్సి వస్తుందని చెప్పారు. నాకు దాంతోనే భయం అయిపోయి సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను. చాలామంది సర్జన్స్ని కూడా కనుక్కోవడం జరిగింది. అందరూ కూడా ఇది కొంచెం హై రిస్క్ అని చెప్పారు. కానీ నాకు లక్కీగా విద్యాసాగర్ రావు సార్ని నేను కలవడం జరిగింది. విద్యాసాగర్ సార్ కిమ్స్లో ఉన్న విమలాకర్ రెడ్డి సార్కి రిఫర్ చేశారు. విమలాకర్ రెడ్డి సార్ వాళ్ళు అండ్ టీమ్, విమలాకర్ రెడ్డి సార్ అండ్ టీమ్ నా ఒక ప్రాబ్లమ్ని చిన్న ప్రాబ్లమ్గా చెప్పడం జరిగింది. చాలా సింపుల్గా చెప్పడం జరిగింది. ల్యాప్రోస్కోపిక్ ద్వారానే చేయగలుగుతా అని చెప్పిండు. 99% నేను ల్యాప్రోస్కోపీతోనే చేస్తా అని చెప్పడం జరిగింది. దాంతో నాకు ఎక్కడ లేనంత ఆనందం కలిగింది. ఈ ప్రాబ్లం చాలా రిస్క్ అని చెప్తే చాలామంది చెప్పినప్పటికీ విమలాకర్ రెడ్డి సార్ చాలా సింపుల్గా చెప్పడం జరిగింది. కానీ సార్కి చాలా రిస్క్ తీసుకొని నన్ను ల్యాప్రోస్కోపిక్ ద్వారా నాకు సర్జరీ చేయడం జరిగింది. ల్యాప్రోస్కోపిక్ ద్వారా ఓన్లీ 4 చిన్న హోల్స్తోని ఇటువంటి హై రిస్క్ సర్జరీని చాలా సింపుల్గా డీల్ చేయడం జరిగింది. విమలాకర్ రెడ్డి సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారు నాకు ఒక పునర్జన్మనిచ్చినట్టుగా భావిస్తూ ఉన్నాను. విమలాకర్ రెడ్డి సార్ అండ్ టీమ్, వాళ్ళ టీం కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఉండే స్టాఫ్ కానీ నర్సెస్ కానీ చాలా కేర్గా తీసుకొని వాళ్ళు నేను ఇట్లా కూడా చేస్తారా అనేసి వాళ్ళు ఎంత హెల్ప్ఫుల్గా ఉండడం, నిజంగా వారికి ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. విమలాకర్ రెడ్డి సార్ గారు నిజంగా కూడా నేను ఇంత మంచి డాక్టర్స్ ఉంటారు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ హైదరాబాద్లో ఒక బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ సర్జన్ అని నేను చెప్పక తప్పదు. కిమ్స్ యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారికి నా నుంచి కృతజ్ఞతలు, నా నుంచి నా ఫ్యామిలీ తరఫు నుంచి కిమ్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా విమలాకర్ రెడ్డి సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.